హోప్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ ప్రిజన్ ఎన్వైర్న్‌మెంట్‌లో హోప్ అంటే ఏంటి? దాని గురించి మాట్లాడుకుందాము. ప్రిజనర్ అంటే ఇన్‌మేట్ అంటాం మేము. ఒక ఇన్‌మేట్ ఇంకో ఇన్‌మేట్‌ని క్వెషన్ అడిగారు. "నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?" అని. ఈ ఫ్యూచర్ అనే వర్డ్ యాస్ అన్ ఔట్‌సైడర్ ఆర్ వాలంటీర్ మేము యూజ్ చెయ్యము. ఎందుకు అంటే ఇట్స్ వెరీ కాంట్రోవర్షియల్ అండ్ వి డోంట్ నో వాట్ దేర్ లైఫ్ ఈజ్ లైక్. వాళ్ళు ఎప్పటికి బయటకొస్తారో ఏంటో అని మాకు తెలీదు కాబట్టి మేము వాటి గురించి మాట్లాడము. సో, ఒక ఇన్‌మేట్ ఇంకో ఇన్‌మేట్‌ని అడిగారు కాబట్టి ఇట్స్ ఆల్ కూల్. అడిగారు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. ఈయన చెప్పిన ఆన్సర్‌కి నాకే ఎంత షాకింగ్‌గా, ఎంత బాగా అనిపించింది అంటే, ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. అతనేమన్నారంటే, నా ఫ్యూచర్‌లో నా ప్లాన్ ఎలక్ మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ చేయడము. అలాగే నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. వాటిని నేను పేటెంట్ చేస్తాను. కొత్త ఇన్నోవేషన్స్‌ని తీసుకొస్తాను అని. ఎంత బాగా అనిపించిందంటే నాకు విన్నాక, ఆయన ప్రిజన్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారు. ప్రిజన్ అంటే మనమందరం బందీ. అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి లేదు ఫిజికల్‌గా. కానీ మెంటల్‌గా హి ఈస్ వే అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. సో, మైండ్ మనకి ఫ్రీగా ఉంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. రెండోది హోప్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. అతనికి హోప్ ఉంది. ఏంటి అంటే ఎప్పటికైనా తను విడుదలవుతారు. అయినప్పుడు తను మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేస్తారు. అండ్ తన ఇన్నోవేషన్స్‌కి పేటెంట్స్ తెచ్చుకుంటారు అని. ఎంత అద్భుతంగా ఉంది కదా వినడానికి. చిన్న చిన్నవి అవ్వలేదు అని మన లైఫ్‌లో వెరీ సింపుల్. స్కూటర్ కొనీయలేదు, బైక్ కొనీయలేదు, లేదా ఫోను నాకు కావాల్సిన ఫోన్ నాకు దొరకలేదనో, లేదా మన ఏజ్‌లో చూసుకుంటే ఇది ఫలానా ఉద్యోగం రాలేదనో, ఫలానా చోట మనకి సీట్ రాలేదనో ప్రాణాలు తీసేసుకుంటారు. అలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఎందుకని? రైట్? ఒక హోప్ అనేది పెట్టుకోవాలి. ఒక పాజిటివ్ హోప్, గుడ్ హోప్ పెట్టుకుంటే మనం ఎప్పుడు గూడా దాని గురించి వర్క్ చేయొచ్చు. యెస్! వి షుడ్ బి ప్రిపేర్డ్. అది అవ్వకపోతే ప్లాన్ బి ఏంటి? ప్లాన్ సి ఏంటి? దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ స్టేయింగ్ హోప్‌ఫుల్ విల్ ఆల్వేస్ పుష్ యూ ఫార్వర్డ్. విల్ ఆల్వేస్ టేక్ యూ ఫర్దర్. దట్స్ వెరీ, వెరీ ఎసెన్షియల్. ఇన్‌మేట్ ప్రిజనర్‌గా ఉన్న అతనికే ఇన్ని మంచి హోప్స్ ఉంటే, మనం ఇంత ఫ్రీ వరల్డ్‌లో ఉన్నప్పుడు మనకి ఎన్ని హోప్స్ ఉండాలి లైఫ్‌లో. రైట్? ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ దట్ వి షుడ్ ఆల్ లెర్న్ ఫ్రమ్. ఈవెన్ నేను కూడా చాలా సార్లు చాలా విషయాల మీద హోప్స్ వదిలేసుకుంటా. పోతే పోయిందిలే అని చెప్పి. బట్ వెన్ ఐ లిసన్ టు ది స్టోరీస్ ఇట్ కీప్స్ మీ మూవింగ్. ఇట్ కీప్స్ మీ డ్రైవింగ్ ఫార్వర్డ్, పుష్ ఫార్వర్డ్. అండ్ దెన్ ఐ థింక్ వాళ్ళే అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లోనే ఇన్ని హోప్స్ పెట్టుకున్నప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉన్న మనము ఇంకెన్ని హోప్స్‌తో ముందుకు వెళ్ళాలి అని. సో, మీరేమనుకుంటున్నారో చెప్పండి. స్టే హోప్‌ఫుల్, స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. అలానే మీ హోప్‌ఫుల్ అండ్ పాజిటివ్ హోప్స్‌తో ఉన్న ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.